జనతా గ్యారేజ్ టైంకి ఎన్టీఆర్ గారిది ఒక రేంజ్, ఆ తర్వాత చాలా మారింది, లెక్కలు మారాయి, ఆయన ఇమేజ్ మారింది. ట్రిపుల్ ఆర్తో ఆయన గ్లోబల్ స్టార్, గ్లోబల్ రేంజ్కి వెళ్ళారు. యాజ్ ఏ యాక్టర్గా ఆ సినిమాకి ఈ సినిమాకి మీరు గమనించిన మార్పు ఏంటండి ఎన్టీఆర్లో? టు బి వెరీ హానెస్ట్ అంటే మరి ఇట్స్ నాట్ ఈ ఆన్సర్ బాగోదేమో కానీ ఇంచు మారలా. ఎందుకంటే దట్ ఇన్నోసెన్సే బతికిస్తుంది. ఆ కథ, ఆ క్యారెక్టర్, ఆ ఎగ్జైట్మెంట్ ఉంటుంది ఆయనకి. ఓహో దేవరు ఎలా ఉండాలి, చంద్రగారిలో ఆనంద్ అలా ఉంటాడు. ఆ రోజు ఏం ఎనర్జీ, ఈరోజు అదే ఎనర్జీ. ఆ పాత్రకి ఏం కావాలో అది చేస్తాడు తప్ప ఎన్టీఆర్ పెరిగాడు కాబట్టి కొత్తగా చేయాలి అనేది ఎప్పుడు లేదు. అసలు ఆ బ్యాగేజ్ లేదు. ఉన్నా నేను చెప్పేస్తా, లక్కీగా అసలు ఆయన ఉండదు అది. ఈ పాత్రకి ఏం కావాలి, ఎన్టీఆర్ పెరిగిన మాత్రం ఆ కథకి ఏం కావాలి అదే చేయాల్సింది. సో లక్కీగా అసలు అలాంటి బ్యాగేజ్ ఏం లేదు. ఈ కమ్స్ క్లీన్, దేవర ఏం చేయాలి, వర ఏం చేయాలి చెప్పు నాకు క్లియర్గా, ఇదే చేస్తా, అంతవరకే. అంతే తప్ప సినిమా ఏం కోరుకుంటుందో అది చేస్తాడు తప్ప ఎన్టీఆర్ ఇమేజ్ ఏం కోరుకుంటుందో అది చేయరు ఇప్పుడు.